హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ దోస బ్యాటర్ రెసిపీ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. పర్ఫెక్ట్‌గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మనం బయట హోటల్‌లో తింటే ఎలా ఉంటుందో అలానే ఇంట్లో కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్ట్‌తో. అలానే ఈ దోసకి కాంబినేషన్‌గా నేను ఎప్పుడు ఎక్కువ చేసే నా ఫ్యామిలీ ఫేవరెట్ అయిన ఈ కొబ్బరి చట్నీ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఒకసారి ఈ రెండిటి కాంబినేషన్ ట్రై చేయండి. ఎవరైనా కానీ ఈజీగా చేసేయచ్చు. అలానే కంచం మొత్తం కూడా ఇట్టే ఖాళీ చేస్తారు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అంటే పెద్దది ఏదైనా కానీ ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి అన్నిటికి కూడా మనం ఒకటే గ్లాస్తో అయితే కొలుచుకోవాలి. ఒక గ్లాస్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలి. గుండు మినపప్పు అని అమ్ముతారు. ఆ మినపప్పు వేసుకోండి. మనకి పిండి మంచిగా ఫర్మెంట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టోర్ బియ్యం 3 గ్లాసుల వరకు వేసుకోండి. ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పు వేసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు బియ్యం అయితే వేసుకోవాలి. స్టోర్ బియ్యం అయితే యూజ్ చేయాలి. నేనైతే ఇక్కడ స్టోర్ బియ్యం యూజ్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న బియ్యం అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, అలానే పావు గ్లాస్ వరకు పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. పావు గ్లాస్ అంటే సగం కన్నా కొంచెం తక్కువ పచ్చెనపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసుకొని 4 నుంచి 6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కువ వాటర్ అంటే మనకి బియ్యం మొత్తం కూడా మునిగేంత వరకు ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 లీటర్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ 6 వరకు అయితే నానబెట్టుకోవాలి. అంటే 14 అవర్స్ అయితే నానాలి. ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా నానిపోయిందో. నానిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకో 2 నుంచి 3 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత మనము పిండి పట్టించుకునే ముందు మీరు మిక్సీ అయినా పట్టించుకోవచ్చు, లేదా బయట మిషన్ దగ్గరైనా పట్టించుకోవచ్చు. పిండి పట్టించుకునే ముందు అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు అటుకులు అయితే వేసుకోండి. పల్చటి అటుకులు అయితే వేసుకోండి. ఒకవేళ లావుటి అటుకులు అయితే ఉంటే మాత్రం అరగంట పాటు నానబెట్టుకోవాలి. పల్చటి అటుకులు అయితే 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అటుకుల్ని 2 నుంచి 3 సార్లు వరకు శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు నానిన తర్వాత బియ్యంలోకి అయితే వేసుకోవాలి. బియ్యంలోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటుకులు మొత్తం కూడా కలిసే విధంగా బియ్యం మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పిండి పట్టించుకోవాలి. మీరు మిక్సీ పట్టుకున్నా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బయట పిండి పట్టించుకున్నాను. చూసారా ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండే విధంగా పిండి పట్టించుకుంటే పునుగులు, బోండాలు లాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. అలానే మనకి పిండి ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. చూసారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మంచిగా గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా తీసేసి మూత పెట్టుకొని రాత్రంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నైట్ 11 to 11:30కి నేను ఫర్మెంటేషన్కి రెడీగా పెట్టాను. ఇది మార్నింగ్ 8 o'clock అనమాట. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందో. ఈ విధంగా మంచిగా పొంగి ఫర్మెంట్ అవుతుంది. మనం సగం పిండికి కాస్త చూసారా బౌల్ నిండా పిండి అయితే వచ్చింది. ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా మంచిగా ఫర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే చేయండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా బీట్ చేస్తూ ఈ విధంగా ఇంకో 2 నుంచి 5 నిమిషాల వరకు మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మనకి పిండి మొత్తం కూడా చక్కగా కలుస్తుంది. ఇప్పుడు ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అంటే మీకు ఎంత పిండి అవసరమో అంత పిండి వరకు సపరేట్గా తీసుకొని కొంచెం టేస్టీ తగినంత వరకు సాల్టు, పావు స్పూన్ వరకు పంచదార, అంటే 1/2 స్పూన్ నుంచి పావు స్పూన్ వరకు కొంచెం పంచదార వేసుకోండి. దీనివల్ల మనకి సాఫ్ట్నెస్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. అలానే మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా దోశ పిండి అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు బాగా హీట్ అయిన ప్యాన్ మీద వాటర్ చల్లుకొని కాటన్ క్లాత్తో ఈ విధంగా మంచిగా తుడుచుకొని ఇంకా దోశ వేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే అచ్చం హోటల్ స్టైల్ చాలా బాగుంటుంది. మీకు ఈ దోశ అనేది పల్చగా వేసుకోవచ్చు. పల్చగా వేసుకుంటే ఎక్కువ క్రిస్పీగాను, అలానే కొంచెం లావుగా అంటే ఊతప్పం స్టైల్ కూడా వేసుకోవచ్చు. అలా చేస్తే సాఫ్ట్గాను చాలా బాగా వస్తుంది. చూసారా బబుల్స్ అనేటివి ఎంత బాగా వస్తున్నాయో. ఈ విధంగా మంచి హోల్స్ అయితే వస్తాయన్నమాట. చూసారా ఈ విధంగా లైట్గా ఆయిల్ వేసుకొని ఈ విధంగా 2 పక్కలు కాల్చుకొని ఒక్కసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోశ అయితే రెడీ అయిపోతుంది.
పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లావుగా అయినా చేసుకోవచ్చు, పల్చగా అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం దేనికి కూడా వంకలు పెట్టరు. టేస్ట్‌తో పాటు అలానే కలర్, టెక్స్చర్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ హోటల్‌లో చేసినట్టే ఉంటుంది. పక్కా ట్రై చేయండి. ఒకవేళ మీకు పాన్ మీద దోస రాలేదు అనుకుంటే వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, కాటన్ క్లాత్‌తో ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకొని, తర్వాత దోస బ్యాటర్ అనేది వేసుకొని దోస అయితే చేసుకోవచ్చు. అంటే కొంతమందికి పాన్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే రావు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. చూసారా ఇప్పుడు ఎంత చక్కగా దోస అనేది వస్తుందో? చూస్తుంటేనే తెలుస్తుంది కదా! ఎంత డెలిషియస్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. ఈ కొబ్బరి చట్నీతో ఒకసారి పేర్ చేసి తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలానే ఎంతో రుచిగా, ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మిక్సింగ్ జార్‌లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే అరకప్పు వరకు సాయపప్పు, అలానే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలైతే అరకప్పు వేసుకొని, కారానికి తగినంత వరకు పచ్చిమిరపకాయలైతే వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువగానే వేస్తున్నాను. కారానికి తగినంత పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి, టేస్ట్‌కి తగినంత వరకు సాల్ట్ వేసుకొని, కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా కొంచెం థిక్‌గానే వేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకొని, ఇప్పుడు ఏదైనా ఒక బౌల్‌లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఏదైనా బౌల్‌లోకి వేసుకున్న తర్వాత, అదే మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసుకొని, ఆ థిక్ ఉంటది కదండీ మనకి, థిక్‌గా ఉండే చట్నీలోకి యాడ్ చేసుకొని, కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ చూసుకొని వేసుకోవచ్చు. లేదా మిక్సీ పట్టేటప్పుడైనా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉండలు లేకుండా మొత్తం కలిసే విధంగా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఎలాంటి ఉండలు లేకుండా ఉంటాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పోపు అనేది పెట్టుకుందాం. ఫస్ట్ ఏదైనా పోపు పెట్టుకునే దానికి ఒక కడాయి కావచ్చు, లేదా పోపు గిన్నె కానీ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఆ చట్నీలోకి వేసేసుకున్నట్టయితే మనకి ఎంతో సూపర్ డెలిషియస్‌గా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ దోసలోకి ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. అలానే ఇడ్లీ లాంటి టిఫిన్స్‌లో కూడా ఈ కొబ్బరి చట్నీ ది బెస్ట్ కాంబినేషన్. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. అలానే నేను చెప్పిన విధంగా దోస బ్యాటర్ ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టుకోండి. అలానే నా డైలీ వ్లాగ్స్, అలానే నా హోమ్ మూమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం హోమ్ మూమెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. హ్యావ్ ఎ నైస్ డే.